2025 ఐపీఎల్ సెవెంత్ మ్యాచ్లో మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్స్ టీమ్స్ ఉప్పల్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ క్యాంపెయిన్ని అదిరిపోయే విక్టరీతో స్టార్ట్ చేసి ఈ టోర్నీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ సైడ్గా కనిపిస్తుంది. మరోవైపు మెయిన్ ప్లేయర్స్ ఇంజురీస్తో సతమతమవుతున్న లక్నో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ చాలా క్లోజ్ వచ్చినా కానీ కొన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకోవడంతో మ్యాచ్ ఓడిపోయారు. ఎలాగో ఈ మ్యాచ్ ఉప్పల్లో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జాయింట్స్ మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే లక్నో డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 4 మ్యాచ్ల్లో తలపడితే లక్నో 3 మ్యాచ్లు గెలిస్తే హైదరాబాద్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా లాస్ట్ సీజన్లోనే. మామూలు విక్టరీయా చెప్పండి? మర్చిపోవడానికి. లక్నో పెట్టిన 166 పరుగుల టార్గెట్ని ఎస్ఆర్హెచ్ 9.4 ఓవర్స్లోనే ఊది పడేసింది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి ఫ్లాటెస్ట్ సర్ఫేస్గా ఉంది. ఎర్లీ ఓవర్స్లో లిటిల్ బిట్ స్వింగ్, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి కొంచెం గ్రిప్ దొరకడం తప్పిస్తే ఈ పిచ్ బౌలర్స్కి నథింగ్ అనే చెప్పాలి. మీకు తెలిసిందే కదా, ఎలాగో 2 జట్లు బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నాయి కావున మరో రన్ ఫెస్ట్ అయితే చూడొచ్చు. టాస్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ మ్యాటర్ కాదు, కానీ టాస్ గెలిస్తే మాత్రం కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంటాడు. లాస్ట్ మ్యాచ్ విధ్వంసం చూశాక ఆపోనెంట్ టీమ్స్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ చేసే రిస్క్ ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు 2 జట్ల టీమ్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా లక్నో సూపర్ జాయింట్స్ విషయానికొస్తే తమ మొదటి మ్యాచ్లో హార్ట్ బ్రేకింగ్ లాస్ అని చెప్పాలి. ఢిల్లీ పైన వైజాగ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 209 పరుగుల హెల్తీ టోటల్ బోర్డ్ పైన పెట్టిన బౌలింగ్లో వచ్చిన కొన్ని ఛాన్సెస్ మిస్ చేసుకొని మ్యాచ్ ఓడారు. ఢిల్లీ ఒక స్టేజ్లో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో లక్నోనే మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ లక్నోని మ్యాచ్ని లాగేసుకుంది మాత్రం ఇద్దరు యంగ్ ప్లేయర్స్, విప్రజ్ నిగమ్ అండ్ అశుతోష్ శర్మ. అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్లుగా వచ్చి ఈ ఇద్దరు ఢిల్లీకి థ్రిల్లింగ్ 1 వికెట్ విక్టరీ అందించారు. వాస్తవానికి లక్నో బ్యాటింగ్లో ఒక స్టేజ్లో 13.3 ఓవర్స్కి 161 ఫర్ 2తో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఈ దశలో ఈజీగా 230+ స్కోర్ చేసేలా కనిపించింది. బట్ బ్యాటింగ్ కొలాప్స్ వల్ల 30-40 రన్స్ షాట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్లో ఫెయిల్ అయిన పంత్, బదోని, మిల్లర్ ఈ మ్యాచ్లో అయినా స్టెప్ అప్ అవ్వాలి. ఇక బౌలింగ్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ బౌలింగ్ అంటే లక్నోది అని చెప్పాలి. వీరికి మోస్ట్ ఆఫ్ ద మెయిన్ పేసర్స్ ఇంజురీతో దూరం అవ్వడంతో సెకండ్ లైన్ అటాక్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. శార్దుల్ ఠాకూర్ మంచి రిప్లేస్మెంట్ అయిన రన్స్ బాగా కన్సిడర్ చేస్తున్నాడు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ ఫిట్ అయ్యాడు. ఈ మ్యాచ్కి ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఎక్స్పీరియన్స్డ్ లక్నో బౌలర్స్ మణిమరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, ప్రిన్స్ యాదవ్లని ఎస్ఆర్హెచ్ ఇన్ఫార్మ్ బ్యాటర్స్ డెఫినెట్లీ టార్గెట్ చేస్తారు. ఇప్పుడు లక్నో సూపర్ జాయింట్స్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కి 1 చేంజ్తో బరిలోకి దిగొచ్చు. ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో ఆవేష్ ఖాన్ని ఆడించవచ్చు. ఒకసారి లక్నో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, రవి బిష్నోయ్, దిగ్వేష్ రాతి, ఇంపాక్ట్ ప్లేయర్ మణిమరన్ సిద్ధార్థ్. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే రాజస్థాన్ పైన 44 పరుగుల తేడాతో గెలిచి మంచి విక్టరీ కొట్టింది. ఫ్లాట్ వికెట్ పైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అగ్రెసివ్ బ్యాటింగ్తో 20 ఓవర్లలో 286 పరుగులు కొట్టి ఒకే ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్లో హైయెస్ట్ టీమ్ టోటల్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ని మిస్ చేసుకున్నారు. ఇప్పుడు టాప్ 5 హైయెస్ట్ ఐపీఎల్ టీమ్ టోటల్స్లో 4 ఎస్ఆర్హెచ్ కొట్టినవే ఉన్నాయంటేనే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా వేరే టీమ్స్ అయితే 200+ స్కోర్ అలా కొట్టనీకి ట్రై చేస్తారు. కానీ నీ అమ్మ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే డైరెక్ట్ 300+ టోటల్కే టార్గెట్ పెట్టేశారు అని క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాప్ 6 బ్యాటర్స్ది స్ట్రైక్ రేట్ 200+ ఉంది. ఇప్పుడు ఆపోనెంట్స్కి ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడాలంటేనే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఒకవేళ ఆపోనెంట్ టీం పొరపాటున టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చారే అనుకో, కథమిగా 250+ స్కోర్ తీసుకెళ్ళిపోతారు. అదే ఎస్ఆర్హెచ్కి చేజింగ్ ఇస్తే 150+ స్కోర్ని 10-12 ఓవర్లలో కొట్టేస్తారు. బ్యాటింగ్లో హెడ్ లాస్ట్ మ్యాచ్లో మంచి నాక్ ఆడగా ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ మ్యాచ్ ఆడిన కిషాన్ మొదటి మ్యాచ్లోనే సెంచరీ కొట్టేశాడు. మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్ స్టేబుల్ చేయడానికి నితీష్ ఉన్నాడు. కింద క్లాసెన్, మనోహర్, అనికేత్తో డిస్ట్రాక్టివ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో షమి, సిమర్జిత్ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తుండగా కమిన్స్, హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్స్లో స్లోవర్ వన్స్, కట్టర్స్తో
ట్రబుల్ చేయడానికి ఉన్నారు. స్పిన్నర్గా జాంపా లాస్ట్ మ్యాచ్లో ఒక్క వికెట్ మాత్రమే తీసినా భారీగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్లో అయినా రిధంలోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్కి కాంబినేషన్ సెట్ అయింది కాబట్టి సేమ్ ప్లేయింగ్ ఎలెవన్తోనే రావచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సిచ్యువేషన్కి తగ్గట్లు జాంపా, మల్డర్, మెండిస్లో ఒకరు, ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే అనికేత్ వర్మ రావచ్చు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి విన్నింగ్ ప్రిడిక్షన్ చూసుకుంటే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి అయితే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. లక్నో బౌలింగ్లో చాలా వీక్గా ఉంది, కానీ బ్యాటింగ్ స్ట్రాంగ్గానే ఉంది. సో లక్నో వీక్ బౌలింగ్ని ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో ఈ ఒక్క మేజర్ రీజన్తోనే నేను ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి మీరు ఏ టీం గెలుస్తుందో అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.